छात्र, आज मैं आपको भारत खय निबंध बताऊंगी। पहले हम भारतीय संस्कृति के परस्पर संबंध के बारे में पहला पाठ में बता चुकी हूँ, उसके संदर्भ सहित व्याख्या और लघु प्रश्न भी आपको मैं बता चुकी हूँ। आज इस सेकेंड सेमेस्टर के अंतर्गत भारतीय खय निबंध मैं बताऊंगी। भारतीय खय निबंध के निबंधकार मतलब लेखक रामधारी सिंह दिनकर है। हम निबंध के बारे में जानने से पहले रामधारी सिंह दिनकर निबंधकार के बारे में थोड़ा बहुत जानेंगे। స్టూడెంట్స్, నేను మీకు మొదటి పాఠము సాహిత్య और సంస్కృతి का పరస్పర సంబంధ పాఠాన్ని మీకు చెప్పడం జరిగింది. అందులో కానీ నేను సందర్భ సహిత వ్యాఖ్య మరియు షార్ట్ క్వశ్చన్స్ అన్నీ మీకు చెప్పడం జరిగింది. మరి రెండో పాఠం ఇది. ఈ యొక్క భారతీయ ఖయ నిబంధ వ్యాసం దీన్ని రాసిన వారు రామధారి సింహ దినకర్. మనము పాఠం గురించి తెలుసుకునే ముందు ఈ రామధారి సింహ దినకర్ రచయిత గురించి ఆయన పరిచయం ఇప్పుడు నేను మీకు చెప్తాను. ज्ञानपीठ पुरस्कार से शोभित रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया नामक गांव में सन 1908 में हुआ था. ఈ యొక్క వ్యాసకర్త రామధారి సింహ దినకర్ జ్ఞానపీఠ పురస్కార్ గ్రహీత అన్నమాట. ఈ ఎంత గొప్ప పురస్కార్ అంటే ఈ యొక్క ఉపాధి అనేది చాలా గొప్పది. అలాంటిది రామధారి సింహ దినకర్ లభించింది. ఈయన బీహార్లోని ముంగ్రేర్ డిస్ట్రిక్ట్లో సిమిరియా అనే ఊర్లో 1908లో జన్మించడం జరిగింది. ఇంకే పితాజీ కిసాన్ థే, తండ్రి ఒక రైతు అన్నమాట. రైతు కాబట్టి ఇతను చాలా కష్టపడి ఇంట్లోనే చదువుకొని తర్వాత విశ్వవిద్యాలయానికి వెళ్ళారన్నమాట. आप उनकी आरंभिक शिक्षा घर पर ही हुई. ప్రాథమిక చదువు ఇంట్లోనే కొనసాగింది. बाद में पाटना विश्वविद्यालय से बीए ऑनर्स पास किया. पाटना विश्वविद्यालय నుండి बीए ऑनर्स అనేది పాస్ చేశారు. शुरू में वे स्कूल के ప్రధాన అధ్యాపक बने. మొట్టమొదట చదువు అనంతరం ఈయన స్కూల్ హెడ్ మాస్టర్గా ప్రధాన అధ్యాపక్గా పనిచేయడం జరిగింది. बाद में सब रजिस्ट्रार, ఆ తర్వాత सब रजिस्ट्रार అయినారు. తర్వాత बिहार सरकार के प्रचार निगम में उप निर्देशक के रूप में कार्य करते रहे. ఆ తర్వాత బీహార్ ప్రభుత్వంలో ప్రచార్ నిగమ్, ఇది మున్సిపాలిటీలో ఉప నిర్దేశక్ పదవిలో ఈయన కొనసాగించారు. उसके बाद सन 1952 में वे राज्यसभा के लिए मनोनीत हुए. ఆ తర్వాత 1952లో రాజ్యసభకు మనోనీత్ అంటే గౌరవ సభ్యుడిగా ఈయన ఎన్నుకోవడం జరిగింది. राष्ट्र भाषा आयोग के सदस्य भी नियुक्त हुए. बाद में 1956 में दिनकर जी को पद्म भूषण उपाधि भी प्राप्त हुई. राज्यसभలో రాష్ట్ర భాషా కమిషన్లో మెంబర్గా సభ్యుడిగా నియుక్తుడైనాడు. తర్వాత 1956లో దినకర్ గారు ఆయనకి పద్మభూషణ్ ఉపాధి బిరుదు 1956లో రామధారి సింహ దినకర్ గారికి పద్మభూషణ్ బిరుదు లభించింది. दिनकर जी बहुभाषा विद्वान है. संस्कृत, बांग्ला तथा उर्दू भाषाओं पर उनका पूर्ण अधिकार है. రామధారి సింహ దినకర్ గారికి కేవలము ఈ యొక్క హిందీ భాషనే కాదు, అనేక భాషల జ్ఞానం అతనికి ఉంది.
మరి సంస్కృతము, బెంగాలీ, ఉర్దూ భాషల్లో తనకు మంచి ప్రావీణ్యత అనేది ఉంది. दिनकर जी मूलतः प्रगतिशील भावनाओं के कवि हैं. ప్రగతిశీల్ అంటే అతనికి అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్ళాలి, ఏది కూడా ప్రగతి అనేది సాధించాలి అనే భావనలు కలిగిన ఒక కవి. రాష్ట్ర కవి కే రూప్ మే ఉన్కా విశిష్ట మహత్వ హై. అంతేకాకుండా రాష్ట్ర కవి అంటే దేశభక్త కవి. అంటే దేశానికి సంబంధించిన రచనలు అనేకం రచిస్తారు. దేశం పట్ల భక్తి శ్రద్ధలు కలిగిన వారు కాబట్టి ఇతనికి రాష్ట్ర కవి అని అంటారు, దేశభక్త కవి అని అంటారు. క్రాంతికారి సామాజిక చేతన దినకర్ కి కృత్యామే ప్రాప్త హోతి. అంతేకాకుండా ఇతని రచనల్లో మనకు విప్లవాత్మకమైన సామాజిక చైతన్యము, సమాజంలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ఇతని యొక్క రచనల్లో మనకు ప్రధాన విషయాలుగా కనిపిస్తాయి. गद्य लेखक के रूप में दिनकर भारतीय संस्कृति के महान समर्थक है. ఇక్కడ ఈయన కవే కాకుండా గద్య రచనలు కూడా చేసేవారు. అంటే గద్య రచనల్లో ఈయన మన సంస్కృతికి, భారతీయ సంస్కృతి పట్ల ఈయనకున్న పట్టుత్వము చాలా గొప్పది. అంటే భారతీయ సంస్కృతిని గొప్పదిగా భావించే వాళ్ళలో ఇతను ఒక సమర్థక్. అంటే ఈ యొక్క భారతీయ సంస్కృతిని గొప్పతనాన్ని తెలియజేసే వాళ్ళలో ఈయన ఒకరు. భారతీయ సంస్కృతి పర్ ఉన్కి అచ్చి పకడ్ హై. భారతీయ సంస్కృతి పట్ల ఒక పట్టు అనేది ఉంది, అంటే విడవరాని పట్టు అనేది ఈయనకుంది. దీని అర్థం ఏంటంటే భారతీయ సంస్కృతి అన్న, సభ్యత అన్న ఈయనకు చాలా చాలా ఇష్టము. ఆ యొక్క సంస్కృతి అనేది చాలా గొప్పదిగా ఈయన యొక్క భావన. प्रमुख रचनाएं, अब इनकी प्रमुख रचनाएं मैं बताऊंगी. गद्य काव्य नहीं है, कुरुक्षेत्र काव्य है. पद्य काव्य यहाँ कुरुक्षेत्र, ओंकार, रेणुका, रश्मिरथी, नीलकुसुम, परशुराम की प्रतीक्षा, उर्वशी, आर्य के हरिणा, ये सब उनके पद्य काव्य है, काव्य रचना है. काव्य रचना. उसके बाद गद्य रचनाएं संस्कृति के 4 अध्याय, अर्धनारीश्वर, रेती की फूल, मिट्टी की ओर, शुद्ध कविता की खोज, ये सब उनके गद्य रचनाएं हैं. ये गद्य भी पद्य भी, गद्य और पद्य में दोनों में रचनाएं की है. इनकी यह विशिष्टता है. यह उर्वशी है ना, उर्वशी पद्य रचना है ना. उर्वशी को इन्हें ज्ञानपीठ पुरस्कार मिला है. इस उर्वशी काव्य के लिए आपको ज्ञानपीठ पुरस्कार मिला है. अच्छा, अब हम पाठ में जाएंगे. पाठ के बारे में बताऊंगी मैं. प्रस्तुत भारत एक है, उनका सांस्कृतिक निबंध है. सांस्कृतिक निबंध है ये प्रस्तुत भारत एक है. इसमें उन्होंने भारतीय संस्कृति की एकता पर प्रकाश डाला है. మరి ఈ భారత్ ఏకై పాఠంలో, భారత్ ఏకై నిబంధనలో మన భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి యొక్క ఏకత. అంటే భారతదేశము వివిధమైన కులాలతో, మతాలతో, భాషలతో ఉన్న ఆ భారతదేశంలో సంస్కృతి ఒక్కటే అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. उनके अनुसार भारत अनेकता में एकता का जीवंत उदाहरण है. ఈయన అభిప్రాయం ఏంటంటే భారతదేశంలో భిన్నత్వంలో ఏకత, అనేకతామే ఏకత అంటే భిన్నత్వంలో ఏకత అనే దానికి అంటే జీవంత అంటే జీవన కనిపిస్తున్న
ఉదాహరణ, కళ్ళకు కనిపిస్తున్న ఉదాహరణ. ఇది వాస్తవమే. ఎందుకంటే భారతదేశంలో అనేక చోట్ల మనం భిన్నత్వం చూస్తున్నాం. కానీ ఆ భిన్నత్వంలో మనకు ఏకత్వం కనిపిస్తుంది. ఏ విధంగా అయితే ఒక పూలదండను మనం అనేక రకరకాల పువ్వులతో మాలని కడతాం. మరి ఆ మాలను మనము ఏమంటాం? పువ్వుల దండ. అదేవిధంగా భారతదేశంలో అనేక రకరకాల జాతులు, కులాలు, మతాలు, వర్గాలు, భాషలు, ఈ ప్రాంతాలు ఉన్నా కూడా అందరూ కలిసి ఒక సంస్కృతిగా ఇక్కడ మనకు అనిపిస్తుంది. निबंध के आरंभ में विविधता के अनेक रूपों का एवं कारणों का उल्लेख किया है. निबंध आरंभంలో మనకు ఇదే చెప్తున్నారు. भिन्नत्वంలో ఏకత్వం. विविधता के मुख्य कारण भारत का भूभाग बहुत कम समय के लिए एक शासन के अंतर्गत रहा. అంటే ఇక్కడ ఈ భిన్నత్వం మనకి ఎలా వచ్చింది అంటే ముఖ్య కారణం ఏంటంటే భారతంలో ఒక భూభాగం అంటే భారతదేశంలో ఎక్కువ సమయము ఒకే శాసనంలో లేదు. కొంత సమయం మాత్రం ఒక శాసనంలో అంటే ఒకరు రాజ్యాన్ని పరిపాలించారు. भारत की जलवायु भी इसके लिए अनुकूल नहीं है. ఏ కాదు భారతదేశంలో జలవాయు అంటే వాతావరణం కూడా ఒకే విధంగా లేదు, రకరకాలుగా ఉంది. చూడండి, ఉదాహరణకు మన ఒక్కొక్క ప్రదేశంలో ఉత్తర దక్షిణ దేశాలలో వాతావరణం తేడా అనేది ఉంటుంది. ఒక చోట ఎండ ఉంటుంది, ఒక చోట వాన ఉంటుంది, ఒక చోట చలి ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉంటుంది. అంటే వాతావరణ పరిస్థితులు రకరకాలుగా ఉంటుంది. భారతదేశంలో ఒకే విధంగా ఉండదు. అదే ముఖ్యమైన కారణం, భిన్నత్వానికి ముఖ్యమైన కారణం అన్నమాట. उनके अनुसार जलवायु एवं क्षेत्रीय सुविधा के अनुसार ही लोगों के पहनावे, ओढ़ावे और खान पान में भी भेद आते हैं. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క జలవాయు అంటే వాతావరణాన్ని బట్టి, ఒక చోట వాతావరణ పరిస్థితిని బట్టి అక్కడ నివసించే ప్రజల యొక్క ఆహార అలవాట్లు, వస్త్రధారణ, వాళ్ళ జీవన విధానం అన్నీ ఆ యొక్క వాతావరణం మీద ఆధారపడి. ఉదాహరణ తీసుకోండి, కాశ్మీర్లో, షిమ్లాలో ఇక్కడంతా ఎక్కువ మంచు కురుస్తూ ఉంటుంది. మంచు కురుస్తూ వాళ్ళ యొక్క వస్త్రాలు కూడా బాగా ఉన్ని వస్త్రాలు, బాగా లావైన వస్త్రాలు బట్టలు ధరిస్తారు. అదే మన దక్షిణ దేశానికి వస్తే ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి దాదాపు ఇక్కడ కాటన్ వస్తువులు, బాగా గాలి ఆడే వస్త్రాలనే ఇక్కడ వాడడం జరుగుతుంది. ఇదే ప్రకృతి పరంగా జలవాయువు అంటే ప్రకృతి పరంగా, వాతావరణ పరంగా మన ఒక్కొక్క ప్రదేశాల్లో చలి ఉంటే అక్కడ ప్రజలు ఊని వస్తువులు, బాగా లావైన వస్త్రాలు ధరిస్తారండి. కాబట్టి ఈ యొక్క జలవాయు క్షేత్రీయ సువిధాకి అనుసారి లోగోంకే ప్రజలలో ఈ విధమైన వాళ్ళ యొక్క వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు తేడాలనేవి కనిపిస్తాయి. అన్ని చోట్ల ఒకే రకంగా ఉండదు. భారతదేశం అంతా వరి వాడరు కదా, భారతదేశం అంతా చపాతీలు, రొట్టెలు వాడరు కదా. వాళ్ళ యొక్క వాతావరణ పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క ఆహారపు అలవాట్లు కూడా మారుతూ ఉంటాయి. यही विविधता का मूल कारण बनता है. ఇదే ముఖ్యంగా వైవిధ్యానికి, వివిధతకు మూల కారణం. इस विविधता के भीतर, इस विविधता के बावजूद भारतीय एकता के लिए मुख्य आधार दर्शन और साहित्य है. మరి ఇంత వైవిధ్యం ఉన్నా కూడా, ఇంత వివిధత ఉన్నా కూడా భారతదేశంలో ఏకత్వానికి ముఖ్య ఆధారము మన వేదాంతాలు, తర్వాత మన సాహిత్యము. इसके आधार है दर्शन और సాహిత్య. సాహిత్య దర్శన ఎందుకంటే మనము ఒక్కొక్క రకమైన వేదాంతాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి, అయినా కూడా అందరూ ఒకటే.
ఒకదానిని ఒకరు గౌరవించుకుంటారు. సాహిత్యం కూడా అనేక భాషలు ఉన్నాయి. అనేక భాషలు ఉన్నా కూడా ఒక్కొక్క భాషలో వివిధ రకాల సాహిత్యం ఉంటుంది. ఉదాహరణ చూడండి, రామాయణం, మహాభారతాలు, పురాణాలు ఉన్నాయి. పురాణాలు అన్ని భాషల్లో కూడా ఉన్నాయి. అదేవిధంగా మిగిలిన కులాల్లో, మిగిలిన మతాల్లో కూడా సాహిత్యం ఉంది. భారతదేశం అంతా ఒకే సాహిత్యం ఉంది. మరి భాషలు లో వైవిధ్యం ఉన్నా కూడా ఒకే సాహిత్యాన్ని అందరూ కూడా ఈ యొక్క ఐక్యతకు ఆధారభూతమైంది ఈ యొక్క సాహిత్యం. भावात्मक एकता ही भारतीय एकता का మూల మంత్ర है. అంటే వివిధత్వం ఉండొచ్చు కానీ భావనలు, ఆలోచన సరళి అంతా ఒకటే. ఇదే ఐక్యతకు మూల మంత్రం. ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచిస్తారు. మతాలు, కులాలు వేరు వేరు ఉన్నా కూడా ఆలోచనలు ఒక్కటే. ఇప్పుడు భారతదేశం అంతా అన్ని మతాల వాళ్ళు వ్యాపించి ఉన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాల వాళ్ళు వ్యాపించి ఉన్నారు. ఇప్పుడు హిందువులు యొక్క భావం ఏంటంటే మనము ఒకే దేవతను మనం పూజించాలి అని. కాబట్టి భావాత్మక ఒక్కొక్క భావాలని ఏకంగా ఉన్నాయి కాబట్టి మన యొక్క ఏకత, ఐక్యత అనేది కొనసాగుతుంది. అక్సర్ కహా జాతా హై కి భారతవర్ష కి ఏకత उसकी विविधताओं में ही छिपी हुई है. మామూలుగా అంటారు, ఏమంటారు, భారతదేశంలో భిన్నత్వం ఉంది. ఈ భిన్నత్వము ఎక్కడ దాగుందంటే అంటే ఏకత్వం ఉంది. ఏకత్వము ఎక్కడ దాగుందంటే ఈ భిన్నత్వంలోనే ఉంది. భిన్నత్వంలోనే ఏకత్వం దాగుంది. ఇంతకుముందు నేను ఉదాహరణ చెప్పాను. ఒక పూలదండ, రకరకాల పువ్వులతో గుచ్చిన పూలదండను ఏమంటాము? పువ్వుల దండ అంటాం. మరి ఇన్ని భిన్నత్వాలు గల భారతదేశాన్ని ఏమంటాము? భారతీయ దేశ సంస్కృతి అన్నట. కాబట్టి ఈ యొక్క భిన్నత్వంలోనే ఏకత్వం దాగుంది. और यह बात जरा भी गलत नहीं है, क्योंकि अपने देश की एकता जितनी प्रकट है उसकी विविधताएं भी उतनी ही प्रत्यक्ष है. ఈ యొక్క మాట మనకు అసత్యం కాదు, ఇది సత్యమే. ఎందుకంటే మన భారతీయ ఏకత్వం అనేది ఈ యొక్క వివిధత్వములనే దాగుంది. మనకు భిన్నత్వం కనిపిస్తుంది. భిన్నత్వం ఎంత ప్రత్యక్షంగా కనిపిస్తుందో అదేవిధంగా ఐక్యత అనేది కూడా కనిపిస్తుంది. भारतवर्ष के अच्छा चलो हमें इसे भारत के नक्शे में देखते हैं. नक्शा का मतलब మ్యాప్. భారతదేశ మ్యాప్లో మనం దీన్ని చూస్తే మనకి ఇక్కడ అన్ని విషయాలు తెలుస్తుంది. ఏది? नक्शे को ध्यान से देखने पर यह साफ दिखाई पड़ता है कि इस देश के 3 भाग प्राकृतिक दृष्टि से बिल्कुल स्पष्ट हैं. మీకు తెలుసా, భారతదేశాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. హిస్టరీ వాళ్ళు కాబట్టి ఈ యొక్క భారతదేశ చిత్రపటాన్ని, భారతదేశ మ్యాప్ని, నక్షా అంటే మ్యాప్, ఈ మ్యాప్ని పరిశీలిస్తే భారతదేశాన్ని అంటే భారతదేశ భౌగోళిక దృష్ట్యా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. सबसे पहले तो भारत का उत्तरी भाग है. మొట్టమొదట మనము భారతదేశ ఉత్తర భాగము ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించి ఉందంటే जो लगभग हिमालय के दक्षिण से लेकर विंध्याचल के उत्तर तक फैला हुआ है. ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించిందంటే ఈ దక్షిణ హిమాలయాల నుండి ఉత్తర వింధ్యాచల పర్వతాల వైపు వ్యాపించి ఉంది. देखो लगभग हिमालय के दक्षिण से लेकर विंध्याचल के उत्तर तक फैला हुआ है. దక్షిణ హిమాలయాల నుండి ఉత్తర వింధ్యాచల వరకు వ్యాపించి ఉన్నది మొదటి భాగము, ఉత్తర భాగము. उसके बाद विंध्या से लेकर कृष्णा नदी से उत्तर तक का भाग है जिसे हम दक्षिणी प्लेटो कहते हैं.
రెండో భాగము వింధ్య పర్వతాల నుండి ఉత్తర కృష్ణా నది వరకు వ్యాపించి ఉంది. అంటే వింధ్య పర్వతాల నుండి కృష్ణా నది, ఆ కృష్ణా నది కూడా పూర్తిగా లేదు, ఉత్తర భాగం వరకు వ్యాపించి ఉందన్నమాట. इसे हम दक्षिणी प्लेटो कहते हैं. దీనిని మనం दक्षिण पीठभूमि అని అంటాం. इस प्लेटो के दक्षिण कृष्णा नदी से लेकर कुमारी अंतरीप तक जो भाग है वह प्रायद्वीप जैसा है. మూడో భాగం వచ్చి ఇది కృష్ణా నది, కృష్ణా నది కంటే దక్కన్ పీఠభూమి అన్నాం కదా, దక్కన్ పీఠభూమి, దక్కన్ ప్లాటోసే, ఈ పీఠభూమిని దక్షిణ కృష్ణా నది నుండి తీసుకుని అంతరీప్, కన్యాకుమారి ఉంది కదా, కుమారి అంతరీప్ అంటే కన్యాకుమారి వరకు వ్యాపించి ఉన్నది మూడో భాగము. तीसरा भाग और एक बात बताऊंगी. प्लेटो के దక్షిణ ప్లాటో ఉంది కదా, దక్కన్ ప్లాటో అంటే దక్షిణ పీఠభూమి అని అంటాం కదా, అక్కడి నుండి కృష్ణా నది సే లేకర్ కన్యాకుమారి వరకు వ్యాపించినది మూడో భాగము. ఇది ఈ విధంగా మూడు భాగాలుగా ప్రాకృతిక దృష్ట్యా, భౌగోళిక దృష్ట్యా భారతదేశాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది. మరి अचरज की बात है कि प्रकृति ने भारत के जो ये 3 खंड किए हैं वे ही खंड भारतवर्ष के इतिहास में भी इतिहास के क्रीड़ा स्थल है. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ విధంగా మూడు భాగాలుగా విభజించాం కదా, ఇది హిస్టారికల్గా చారిత్రాత్మకమైన క్రీడా స్థలాలు వంటివి. ఈ మూడు భాగాలు చారిత్రక क्रीड़ा स्थलालू. ఎందుకంటే पुराने समय में उत्तर भारत जो राज्य कायम किए गए उनमें से अधिकांश विंध्या की उत्तर सीमा तक ही फैल कर रह गए. ఎందుకంటే ప్రాచీన కాలంలో భారత రాజ్యాలు, కొన్ని రాజ్యాలు ఉన్నాయి, రాజులు వెళ్ళిన రాజ్యాలు, ఇవి ఉత్తర భారతదేశంలో అన్ని వ్యాపించి వింధ్య పర్వతాల వరకు వచ్చి సీమ, దాని సరిహద్దులు అక్కడికి ఆగిపోయినాయి. తర్వాత దక్షిణాన అది రాలేదు. అంటే వింధ్య పర్వతాలను దాటి ఎవరు కూడా ఉత్తర భారత్కు दक्षिण भारत से मिलाने की कोशिश तो बहुत ही की गई, मगर इस काम में कामयाबी किसी को नहीं मिली. ఈ విధంగా ఉత్తర భారతదేశంకి సరిహద్దులే వింధ్య పర్వతాలని దాటి దక్షిణ వైపు, అంటే అర్థమేమి, ఉత్తర దక్షిణ ప్రదేశాలను కలపడానికి చాలామంది ప్రయత్నించారు, ఎవరు కూడా సఫలీకృతులు కాలేదు. అంటే ప్రయత్నించారు కొద్దిగా, దీని యొక్క ఎవరు కూడా సఫలీకృతులు కాలేకపోయారు. कहते हैं पहले अगस्त्य ऋषि ने विंध्याचल को पार करके दक्षिण के लोगों को अपना संदेश सुनाया था. అంటే మామూలుగా ఏమంటున్నారంటే మొట్టమొదట వింధ్య పర్వతాలను దాటిన వారు అగస్త్య మహర్షి వింధ్య పర్వత అంటే ఉత్తర వైపు ఉన్న వింధ్య పర్వతాలను దాటి దక్షిణాన వచ్చి దక్షిణ దేశంలో ఉన్న ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు అని అంటారు. ఇది అంటే ఈ యొక్క ఉత్తర భారతాన్ని దక్షిణ భారతాన్ని మొట్టమొదట కలిపిన వ్యక్తి ఈ యొక్క అగస్త్య ఋషి. अच्छा छात्र, मैं आज ये पाठ को अंत करती हूँ, कल इसे मैं कंटिन्यू करेंगी.
मैं आज आपको कुछ शब्दार्थ भी इस पाठ के संदर्भ में आपको शब्दार्थ भी बताऊंगी। यहाँ हो सके तो आप लिख लीजिए, नहीं तो मैं इसे कंटेंट भी भेज दूंगी। एक मिनट ठहरिए, कुछ समस्या आ रही है। एक मिनट। अच्छा, ये शब्दार्थ एक बार ध्यान से देखिए। इसमें आपको विरासत, विरासत का अर्थ होता है उत्तराधिकारी में मिला हुआ। తెలుగు में इसे వారసత్వం, వారసత్వం అంటే వంశపారపరంగా మనకు లభించింది, ఇదే తెలుగులో వారసత్వము అంటారు। राजसूय, अब जो कल हमें जो निबंध बताने जाएंगे ना, उसके कठिन शब्दार्थ है। రేపు మనం చెప్పుకోబోయే పాఠం సంబంధించిన ఈ యొక్క कठिन पदालु। राजसूय, वह यज्ञ जिसको करने का अधिकार केवल सम्राटों को होता है। This god offering to God done by kings। ఈ రాజసూయ యజ్ఞం అనేది కేవలము చక్రవర్తులకు, సామ్రాట్ అంటే చక్రవర్తులకు మాత్రం చేసి అధికారం ఉందన్నమాట। ఇవి మనకు రేపొచ్చే కఠిన పదాలకు సంబంధించింది, ఒకసారి మీరు గమనించగలరు। चढ़ाई करना, चढ़ाई करना का मतलब है आक्रमण करना, अटैक, अटैक, अटैक చేయడం, యుద్ధం చేయడం। चढ़ाई करना అంటే ఆక్రమించడం, ఆక్రమణ చేయడం। उसके बाद सिलसिला, सिलसिला का इस सिलसिला में, क्रम में, संदर्भ में, कंटेक्स्ट, सबूत, प्रमाण, प्रूफ, रुजू, हिस्सा लेना, भाग लेना, टू टेक पार्ट, मौजूद, उपस्थित, हाजिर, టు బి ప్రెజెంట్। మౌజూద్ హోనా అంటాం కదా మామూలుగా, మౌజూద్ హోనా అంటే ఉపస్థిత్ హోనా, ప్రెజెంట్ కావడము। టికావు, షాఖత్, పర్మనెంట్। టికావు అంటే పర్మనెంట్గా ఉండడం। ఖిలాఫ్, విరుద్ధ, అగైనెస్ట్। ढांचा, అవుట్లైన్, వరుస, వరుస క్రమాన్ని ढांचा అంటాం। ఫూట్, శత్రుత, ఎనిమిటీ, శత్రుత్వం అన్నమాట। అవగుణ్, అవగుణ్, గుణ్, గుణ్ అచ్చా గుణ్, అవగుణ్ బురా గుణ్। బ్యాడ్ క్వాలిటీస్ అంటే చెడు దుర్గుణాలు। షోర్, కినారా, అత్ షోర్, షోర్ అంటాం కదా మనం, ఆ విధంగా చోర్ అంటే కినారా, ఒడ్డున। జల్వాయు, వాతావరణ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా భారతదేశాన్ని 3 భాగాలు చేశాం కదా, అది। నమూనా, ప్రారూప్, శాంపల్। మాతృభూమి, సరి, మరుభూమి, रेगिस्तान, डेजर्ट्स, ఎడారిని మరుభూమి అంటాం। పహనావా, ఓడావా, ఇవి వస్త్ర, క్లాత్స్। అంటే ఆ యొక్క వాతావరణాన్ని బట్టి వివిధమైన మార్పులు కలుగుతూ ఉంటాయి వాళ్ళ యొక్క వస్త్రధారణలో। మిటానా, నాష్, కర్నా, డిస్ట్రాయ్ అంటే నాశనం చేయడం। తక్లీఫ్, కష్టము। తర్వాత ఉడద్, ఉడద్ అంటే
ఒక పప్పు, దీన్ని మినుములు, ఉద్దిపప్పు అంటాం కదా మనం, అదే. ముష్కిల్, కఠినాయి, ప్రాబ్లం, బాధలు, కష్టాలు, బాధ, అడచన్, కష్టము, కాల్, డాఫ్ట్, కరువు. అంటే అకాల్ అంటే కరువు. కరువు మీకు తెలుసు కదా, కరువు దాన్ని ఏమంటారంటే అకాల్ అంటాం. అనాజ్, ఫుడ్ గ్రెయిన్, ధాన్యం, ధాన్ అంటాం దీన్ని. శేష్, బాకీ, మిగిలినది. హల్క్, పరిష్కార్ అంటే ఒక సమస్యను పరిష్కరించడం. ఈ విధమైన కఠిన పదాలు రేపు మీకు చెప్పే లెసన్స్లో వస్తాయి. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు వినండి. अच्छा चलो छात्र, मैं अभी से भी अंत करती हूँ, खत्म करती हूँ सब कुछ।